పాయింట్ ఆఫ్ వ్యూతో మనం పూర్తి స్థాయిలో యాజ్ పర్ నార్మ్స్, యాజ్ పర్ గైడ్ లైన్స్ ప్రిపరేషన్ అంతా చేశాము. పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఎలక్షన్స్ని ఒక ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో కండక్ట్ చేయడానికి అన్ని రకాలంగా కూడా సిద్ధం ఉంటుంది. ఇప్పుడు బేసిక్ డిప్లాయ్మెంట్, ఫోర్స్ డిప్లాయ్మెంట్ అంశంకి వస్తే దీని వరకు క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్స్ ఆర్ దేర్. దాన్ని పాటిస్తూ మన జిల్లా వరకు చివరిగా ఎన్నికల రోజు యాజ్ పర్ స్కేల్ సుమారుగా 5,838 ఆల్ ర్యాంక్స్ ఫోర్స్ పర్సనల్ విల్ బి డిప్లాయిడ్. ఆబ్వియస్లీ ఇందులో అంతా కూడా మన జిల్లా పోలీస్ యంత్రాంగం ఒక స్ట్రెంగ్త్ సరిపోదు. వీ విల్ ఎక్స్పెక్ట్ లైక్ ఎవ్రీ ఎలక్షన్స్ మనకు బయట నుంచి కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా మాకు ఫోర్స్ వస్తాయి. అదేవిధంగా మనం వేరే వేరే వింగ్స్ నుంచి కూడా వేరే వేరే ఇన్స్టిట్యూషన్స్ నుంచి కూడా నాన్ యూనిఫార్మ్, నాన్ గవర్నమెంటల్ సోర్సెస్ నుంచి కూడా సప్లిమెంటరీ ఫోర్స్ తీసుకుని ఆ రోజు ఎలక్షన్ డిప్లాయ్మెంట్ చేస్తాము. మనం సీజర్ ఆఫ్ కాంట్రాబ్యాండ్, సీజర్ ఆఫ్ అన్అకౌంటెడ్ క్యాష్, ఈ ఐడి లిక్కర్, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఇవన్నీ మీరు చూస్తూ ఉంటారు. గత ఒక 2 నెలల నుంచి సుమారుగా ఇది జరుగుతూ ఉన్నాయి. అదే ఇప్పుడు చాలా వేగంగా ఇంకా ముందు పోయే సందర్భంలో జరుగుతాయి. ఇందాక ఆల్రెడీ క్లారిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది దట్ యాజ్ పర్ రూల్స్ 50,000 above cash which is not satisfactorily accounted for is subject to seizure. Same applies to precious metals, same applies to freebies. ఏదైతే ఓటర్కి ఇండ్యూస్మెంట్ చేసే నిమిత్తం మనం అనుమానాస్పదంగా ఏదైనా మన ఎస్ఎస్టీలో కానీ మన ఎఫ్ఎస్లో కానీ మన చెక్ పోస్ట్లో కానీ వేరే మాకు గోపనీయంగా వచ్చే సూచన మేరకు కానీ ఏ ద్వారా కానీ మాకు ఇట్లాంటి ఏదైనా సీజ్ చేపడతాయి. దాని మీద చట్టపరమైన లీగల్ యాక్షన్ విల్ బి టేకెన్. చాలా వరకు ప్రీవియస్ అఫెండర్స్, ప్రీవియస్ ఎలక్షన్ అఫెండర్స్, బాడీలీ అఫెండర్స్, హిస్టరీ షీటర్స్, ఏరియాలో ఉన్నటువంటి ట్రబుల్ మాంగర్స్ రకమైన చాలామందిని మనం ఇప్పటికే ప్రివెంటివ్ యాక్షన్లో బైండ్ ఓవర్ చేశాము. యాజ్ వెల్ యాజ్ అసెంబ్లీకి షెడ్యూల్ అనౌన్స్ చేయడం జరిగింది. ఈరోజు 3 గంటల నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ బీన్ కమింగ్ టు ఫోర్స్. మనకి షెడ్యూల్లో చూసుకుంటే మనది ఫేజ్ 4 ఎలక్షన్, కంప్లీట్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఉంటుంది. మనకి టోటల్ ప్రొజెక్టెడ్ పాపులేషన్ మనకి 22,47,356. యాజ్ ఆన్ డేట్ ఈ రోజుకి సంబంధించుకుని టోటల్ ఓటర్స్ మనకి 16,22,416 మంది. కంప్లీట్ మేలు, ఫీమేలు, థర్డ్ జెండర్ కలిపి టోటల్గా మనకి 16,22,416 యాజ్ ఆన్ డేట్. దీంట్లో 18-19 సంవత్సరాలకు సంబంధించిన న్యూ ఓటర్స్ వరకు సుమారు 39,875 వరకు న్యూ ఓటర్స్ ఉన్నారు. మనకి ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ కూడా మొన్న కన్ఫర్మ్ చేసుకున్నాం. ఆ 2 మండలాలు కాకుండా ఓన్లీ 7 కాన్స్టిట్యున్సీస్ వరకు చూసుకుంటే మనకి 1963 పోలింగ్ స్టేషన్స్ మనకు ఉన్నాయి. దాంతోపాటు 72 పోలింగ్ స్టేషన్స్ ఒంటిమిట్ట అండ్ సిద్ధోట మండలాలను కలుపుకుని టోటల్గా 2,035 పోలింగ్ స్టేషన్స్ మనకి మొత్తము కడప జిల్లా వరకు మొత్తం అన్నీ ఉన్నాయి. దీంట్లో ఉన్న రిపోర్ట్ ప్రకారంగా 527 వరకు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్, 14 పోలింగ్ స్టేషన్స్ వల్నరబుల్ పోలింగ్ స్టేషన్గా కూడా, అంటే విత్ ఇన్ దిస్ 527 527 ఇంక్లూడ్స్ క్రిటికల్ యాజ్ వెల్ యాజ్ వల్నరబుల్ కూడా ఉన్నాయి. ఇందులో ఒక 14 పోలింగ్ స్టేషన్స్ వరకు వల్నరబుల్ పోలింగ్ స్టేషన్స్గా గుర్తించడం జరిగింది. వీటి వరకు ఖచ్చితంగా మైక్రో అబ్జర్వర్స్ని వేయడం జరుగుతుంది. వెబ్ కాస్టింగ్ ఖచ్చితంగా చేస్తారు. సెంట్రల్ ఫోర్సెస్ కూడా సాధ్యమైనంత వరకు ఈ పోలింగ్ స్టేషన్స్ దగ్గర ఖచ్చితంగా డిప్లాయ్ అవ్వడం జరుగుతుంది. నేచర్ మానిటరింగ్ సంబంధించిన 16 నోడల్ ఆఫీసర్స్ని, అదే ఈచ్ కాన్స్టిట్యున్సీలో కూడా సబ్ నోడల్ ఆఫీసర్స్ కూడా అపాయింట్ చేయడం జరిగింది. దీంతోపాటు మనకి కావాల్సిన పోలింగ్ పర్సనల్, పిఓస్, ఏపీఓస్, ఓపీఓస్ సంబంధించిన వరకు కూడా మొత్తం డేటా అంతా కూడా సిఎఫ్ఎంఎస్లో ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారో వాళ్ళ వరకే క్లియర్ కట్గా పోలింగ్ డ్యూటీస్ వేయాలని దాంట్లో కూడా ఇండికేషన్ వచ్చింది. వాళ్ళ వరకు ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఈరోజు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కూడా, అనౌన్స్మెంట్ చేసినప్పుడు కూడా క్లియర్ కట్గా ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ఎలక్షన్ ప్రక్రియకు వాలంటీర్స్ని వాడకూడదు అనే అంశం చాలా క్లియర్ కట్గా లేట్ డౌన్ అయింది. నిన్న కూడా గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్
నో వాలంటీర్ విల్ బీ డ్రాఫ్టెడ్ ఆర్ యూస్డ్ ఫర్ ఎనీ ఎలక్షన్ వర్క్. నేషనల్ గ్రీవెన్స్ సర్వీస్ పోర్టల్ అని కానీ ఎన్జిఎస్పి పోర్టల్ అని ఒకటి ఉంటుంది. ఎవరైనా కనుక ఏమైనా కంప్లైంట్ రేజ్ చేయాలన్నా దాని ద్వారా యూజ్ చేసుకోవచ్చు. 3,000 పైబడి ఏదైనా పోలీస్ కెన్ సీజ్. మొన్నటి వరకు చిన్న చిన్నగా ఏవైతే ఇప్పుడు 50,000 మించి ఏది పట్టుకెళ్ళినా మీకు బ్యాంక్. ఇంకొక అంశం చెప్తున్నాను అందరికీ కూడా, ఎనీ ప్రూఫ్ దట్ ఈస్ సబ్మిటెడ్ విల్ బీ స్క్రూటనైజ్డ్ బై డిస్ట్రిక్ట్ స్క్రీనింగ్ కమిటీ. వాళ్ళు 24 అవర్స్లో చెక్ చేస్తారు. కానీ ఇప్పుడు మీరు బ్యాంక్లో విత్డ్రా చేసి మీరు తీసుకెళ్తుంటే బ్యాంక్లో క్యూఆర్ కోడ్ ఇస్తారు. ఇప్పుడు ఆ క్యూఆర్ కోడ్ పట్టుకుని వెళ్తేనే మీరు విత్డ్రాల్ పరంగా ఉన్నట్టు, లేదంటే మేము తీసుకున్నాం, దీస్ ఓవల్ ఫ్యాక్ట్స్ విల్ నాట్ బి కన్సిడర్డ్ అండి. ఇది మళ్ళీ ఆ క్యూఆర్ కోడ్ ఏమైనా ఉండి మేము బ్యాంకుకి పంపిస్తే ఆ బ్యాంక్ వాళ్ళు కన్ఫర్మ్ చేయాలా. కంట్రోల్ రూమ్ నెంబర్ అయితే 08562315672. జిల్లా కంట్రోల్ నెంబర్ వరకు కూడా ఎవరికి ఎటువంటి డౌట్ ఉన్నా ఏమన్నా రిజిస్టర్ చేసుకోవడం జరుగుతుంది. దాన్ని రెక్టిఫికేషన్ కూడా చేస్తాం.